ఇక్కడ నాతో పాటు వచ్చిన మా యొక్క మహిళా లీడర్లకు కానీ ఇక్కడ జాగృతిలో పనిచేసిన ప్రతి ఒక్క నాయకులకు, కవితక్క గారికి, అందరికీ నా యొక్క నమస్కారం. ఈ రోజు నేను ఇంత ముందుకు కాంగ్రెస్ లో పనిచేశాను, కానీ అక్కడ ఎలాంటి న్యాయం లేదు. పేదవాళ్ళ మీద దోసుకోవడము, ఇప్పుడు మన ఏంది హైడ్రాన్ పెట్టేసి పేదవాళ్ళ ఇండ్లు కూల్చడము, మొన్న ఖమ్మంలో కూడా పేదవాళ్ళని, వెలుగుబట్లలో కూడా పేదవాళ్ళని ఇండ్లని కూల్చేసి అక్రమంగా భూములు దోసుకోవడము, ఇవన్నీ చూసిన తర్వాత మరి కవితక్క గారు ఈరోజు పల్లెబాట అని చెప్పేసి, ప్లస్ ఇంకోటి మన సామాజిక న్యాయం అని చెప్పేసి ఆమె తీసుకున్న ఈ నిర్ణయం మాకు బాగా నచ్చి ఈ రోజు మరి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము విడ్రాల్ చేసుకొని మరి కవితక్క గారి నాయకత్వంలో పనిచేయాలని, ఆమె అడుగుజాడలో నడుచుకుంటూ మరి రేపు పొద్దుగాల ఈ రాబోయే 29లో కవితక్క గారిని సీఎం చేసుకోవాలని, ఆమెతో పాటు యుద్ధమాలు కావచ్చు, పోరాటాలు కావచ్చు, ఆమెతో పాటు కలిసి పోరాడి యుద్ధమాలు చేసి సామాజిక తెలంగాణ తెచ్చుకోవాలి. ఇప్పటి వరకు తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ లేదు, ఎవరికి న్యాయం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీల కులాల వారికి కూడా ఎవరికి న్యాయం లేదు. ఇప్పటికీ బీసీలను ఇంకా అనగదొక్కుతున్నారు. అంటే అగ్రకులాల వాళ్ళు ఇప్పటికీ బీసీలను అనగదొక్కుతూనే ఉన్నారు. ఇంకా న్యాయం ఎక్కడ జరగలేదు. మనమెంతో మనకంతానే సామాజిక న్యాయం కావాలని ఈ రోజు మేమందరం కలిసి మేడ్చల్ నియోజకవర్గం నుంచి, మేడ్చల్ పట్టణం నుంచి ఇక్కడికి రావడం జరిగింది, జాయిన్ అవ్వడం జరిగింది. అధికార పార్టీ ఈ రోజు మనకు ఏం న్యాయం జరగట్లేదని, ఈ రోజు మనకు ఒక న్యాయం చేసే పార్టీ మనకు కావాలని చెప్పేసి ఈ రోజు మనం ఈ పార్టీలకు ఈ జాగృతిలోకి రావడం జరిగింది. ఇంకా పార్టీ ఆవిర్భావం 25వ తారీఖు ఉన్నది. పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీ పేరు ఏమొస్తుందో ఆ తర్వాత మన జాగృతి పార్టీ గురించి ఇంకా అంటే కాంగ్రెస్ కు అప్పుడైనా కొంచెం బుద్ధి వస్తుందేమో. ఇప్పుడు చేసే వాళ్ళు ఉంటే వెనుక గుంటలు ఉన్నట్టుంటే ముందు నడిచే వాళ్ళకు నడవనీయకుంటే ఎవరైనా అదే మాట మాట్లాడతారు. వెనుక ఉన్న వాళ్ళు కరెక్ట్ లేకుంటే, ఇప్పుడు నేను లీడర్ నా వెనుక ఉన్న వాళ్ళంతా నాకు సపోర్ట్ చేయకుంటే నేను ఫెయిల్ అవుతా. అదే రకంగా ఈ రోజు కవితక్క ఆమె కరెక్ట్ వెళ్ళింది. మహిళా బిల్ అని చెప్పేసి ఈ రోజు మహిళల కోసం కావచ్చు, బీసీల కోసం కావచ్చు, మన బీద బిక్కి వర్గాల కోసం, అందరి కోసం ఆమె ఈ రోజు పోరాటం చేస్తుంది. అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా ముందుకు పోనీయాలి. కానీ వీళ్ళు ఎంత అంటే ఇప్పుడే భయపెట్టించి ఆమె పార్టీ ముందుకెళ్ళలేదు, ఆమె ఏం చేయలేదు అంటే ఈ రోజు భయపడి ఆగిపోతుందని జనాలు అట్లా చెప్తున్నారు తప్ప ఆమెది మామూలు పోరాటం ఉండదు. ఈ వచ్చే 29లో అప్పుడు తెలుస్తుంది కవితక్క గారు ఏంది, ఆమె పోరాటం ఏంది. ప్రతి మహిళలకు అవేర్నెస్ వస్తుంది జనాలలో. ఈ రోజు టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ లో ఉన్న కావచ్చు, బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా కావచ్చు, ఈ రోజు రేపు అందరూ ఒక పక్కకే అవుతారు. కవితక్క గారు ఖచ్చితంగా 29లో సీఎం అవుతారు. కవితక్క గారిని సీఎం చేసుకుంటాం, తప్పకుండా చేసుకొని మనం అనుకున్న ఆ ఆశయాలు మొత్తం తప్పకుండా నెరవేర్చుకుంటామని మేము ఈ రోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా మాతో పాటు తండాలుగా మేడ్చల్ నియోజకవర్గం నుంచి రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేస్తాము, అన్ని వర్గాలను ఒకటి చేస్తాము. తప్పకుండా ఈ పార్టీని ఇంకా బలోపేతం చేస్తాము. చేసి ఖచ్చితంగా కవితక్క గారిని మేము గెలిపించుకొని సీఎం చేసుకుంటాం. జై కవితక్క, జై జాగృతి, జై తెలంగాణ, జై తెలంగాణ. నమస్తే. నేను బీఆర్ఎస్ లో లేనమ్మా. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఎప్పటి నుంచో జాగృతులు ఉన్నా. కానీ బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నాయకులు మరి వెంకన్న గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున జాయిన్ కావడం జరిగింది. మరి బీఆర్ఎస్ ఒకటే కాదు, మరి వివిధ పార్టీల నుంచి కూడా ఉన్న కొంతమంది సోదరులందరూ కూడా కవితక్క గారి ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది. ఇంకా స్టార్ట్ అయ్యేది ప్రారంభం మాత్రమే. మరి ఇక భారీ ఎత్తున జాయినింగ్స్ ఉంటాయి. ఇప్పుడు పార్టీ పెట్టగానే పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉంటాయి. మాకు ఖచ్చితంగా మా ప్రజల ఆదరణ మాకుంది. మరి కవితక్క గారు అన్ని విధాల మేలు చేయడానికి మంచి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మరి అన్ని వర్గాలకు సంబంధించిన జనాలు కూడా మరి మా యొక్క జాగృతి పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. అతి త్వరలో పార్టీ ఆవిర్భావం కాగానే మరి జాయినింగ్స్ ఉంటాయి. ఇవి చిన్న చిన్న జాయినింగ్స్. అప్పట్లో ఈ ప్లేస్ కూడా సరిపోదు జాయిన్. కవిత గారు అంటే నేను ఏమంటున్నా, ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కొన్ని అణగారిన కులాలకు రాజాధికారమే దక్కలేదు.
ప్లస్ వాళ్ళు సరైన న్యాయం జరగలేదు. మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికానికి ఒక్కరోజు తిండి లేకుండా పడుకోవద్దు, ఒకరికి సొంత ఇల్లు లేకుండా ఉండొద్దు అనే లక్ష్యంతో మేము సామాజిక తెలంగాణ దిశగా ఈ యొక్క జాగృతి పార్టీ పోతుంది కాబట్టి అందరూ ఆకర్షితులై మరి జాగృతిలో జాయిన్ కావడం, మరి అది కూడా ఒక కొత్త శక్తి కావాలని, మరి ఒక మహిళా సీఎం కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన వచ్చింది. మహిళా సోదరుమారులు ఊరుకోరు. కనీసం మేజర్ గా పురుషులు అటు ఆ పార్టీకి ఈ పార్టీకి ఉంటారు కానీ మహిళలు ఒక్కసారి తలుచుకుంటే సీఎం చేద్దాం అనుకుంటే వాళ్ళకి పెద్ద విషయం కాదు. వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ భర్తలతోటి కూడా ఓటేపించి మరి సీఎంని చేసే కెపాసిటీ మహిళలకు ఉంది కాబట్టి మహిళలు పెద్ద ఎత్తున అక్కగారికి మద్దతు తెలుపుతున్నారని చెప్పేసి ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనమైన ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అందులో మహిళలు ప్రాధాన్యంగా మహిళలు ఇప్పటివరకు కూడా ప్రధాన పాత్ర పోషించిన మహిళలు ఇప్పటివరకు లేరు. 79 సంవత్సరాలలో ఇప్పటివరకు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాల్లో నిర్ణయం తీసుకునేదాకా ఎవరు కూడా ముందుకు పోనీయలే కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఒక మహిళమని సీఎం కావాలని చెప్పేసి మేమన్నీ అన్ని వర్గాల నుంచి సబ్బండ కులాలు కూడా అక్కతో పాటు ఉంటూ గత 2 సంవత్సరాల నుంచి అన్ని సమస్యల మీద మేము పోరాటం చేస్తూ వస్తున్నాం. మరి పార్టీ ఆవిర్భావం తర్వాత మరి రోజు ఈ యొక్క మహిళలు కానీ అందరూ ఆమె సీఎం అయ్యేదాకా మేమంతా మహిళలతో సహా ఉన్న అన్ని సామాజిక వర్గాలు యువత అంతా కలిసి కవితక్క గారిని సీఎం చేయడమే మా ధ్యేయం. ఎందుకంటే సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి. నేను ఒక్కటే చెప్తున్నా, మీరు ఎందుకు తొందరపడుతున్నారు? కాలం నిర్ణయిస్తుంది కదా. రేపు పొద్దున మహిళలంతా ఊరికే లేరు. వాళ్ళు ఇప్పుడు చాలా మంది కించపరుస్తున్నారు. ఓ మహిళ రాష్ట్రాన్ని పాలించగలరా అంటే ఒక ఇంటినే బంగారం లాగా చూసుకుంటది. పిల్లల్ని, భర్తని, అత్త, మామని అందరినీ చూసుకునే ఒక మహిళ ఇల్లు తీర్చిదిద్దాల్సిన బాధ్యత తీసుకున్నామే రాష్ట్రాన్ని పాలించలేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం వాళ్ళని. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కవితకనే సీఎం అవుతుందని చెప్పేసి కరాఖండిగా మరి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. మేము కూడా ఖచ్చితంగా ఉండి ఈ యొక్క 3 ఏళ్లలో ప్రజల సమస్యల మీద పోరాటం చేసి ఖచ్చితంగా కవితక్క గారిని సీఎంని చేసుకుంటామని కరాఖండిగా తెలియజేస్తున్నాం. మేము ఇప్పుడు మేడ్చల్ నుంచి కవితక్క దగ్గరికి వచ్చినాము. ఏంటంటే మాకు చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి దానికోసం వచ్చినాము. మేడ్చల్లో వాటర్ ప్రాబ్లం ఉంది. ఇంకోటి ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతకి 6 పథకాలు ఇస్తామని చెప్పారు, అవి కూడా ఏం రాలేదు. అందుకే మేము వేరే ఇట్లా కావాల్సి వస్తుంది. కానీ మనం మహిళలందరూ కలిసి కవితక్కని గెలిపిద్దాము. కవితక్క రేంజ్ ఏంటంటే తెలంగాణ బతుకమ్మ వచ్చిందే కవితక్క వల్ల వచ్చింది. అంటే మనము దాని గురించి ఆలోచించి మనం కూడా ఆలోచించి మనం మహిళలు ముందుకుంటే మన సపోర్ట్ తోని కవితక్క కూడా గెలిచిందనుకో మనకు కావాల్సినవి అన్నీ వస్తాయి. ఫ్రీ బస్సు వల్ల మాకేమీ ఫలితం లేదు. ఫ్రీ బస్సు వల్ల ఇంకా లేడీస్ అందరు కొట్టుకోవడమే జరుగుతుంది. అక్కడ మాకు బస్సులో ఎక్కిన తర్వాత రెస్పెక్ట్ అనేది లేదు. బస్ కండక్టర్లు కూడా మాకు అసలు రెస్పెక్ట్ ఇస్తలేరు. ఆ లేడీస్ అని అసలు గౌరవం అనేది లేకుండా అయిపోయింది. మాకు ఫ్రీ బస్సు పెట్టినాక మాకు ఫ్రీ రాలేదు, అది కూడా రాలేదు. 6 పథకాలు అని చెప్పిండు. 6 పథకాలల్లో ఒక బస్సు ఫ్రీ పెట్టిండు. దానికి మాకేమీ నచ్చట్లేదు. బస్సు ఫ్రీ వల్ల కూడా మాకేం ఫైదా లేదు. ఏం చెప్తున్నామంటే వాటర్ ప్రాబ్లం వస్తుంది. మాకు ఇందిరమ్మ ఇండ్లు కావాలి. రెంట్లకు ఉండాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలకి ఎడ్యుకేషన్ కి చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు బస్సు ఫ్రీ ఎందుకు? పిల్లలకు ఎడ్యుకేషన్ కొంచెం ఏమైనా తగ్గించవచ్చు కదా, ఫీజులు కొంచెము అట్లనన్నా కొంచెం మాకు బాగుంటది కదా అని కోరుకుంటున్నాము. కవితక్క కూడా మాకు సపోర్ట్ ఉండి మాకు అన్ని చేస్తుందని అనుకుంటున్నాం.